విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి తమను కించపరిచేలా మాట్లాడారని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లో కూడా కష్టపడి పనిచేశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎల్లవేళలా కష్టపడుతున్నామన్నారు. అలాంటి తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల నిరసనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి వార్డు సచివాలయ ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వార్డు పరిధిలో పనిచేసేటువంటి సెక్రటరీలంతా కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో విధి నిర్వహణలో వీరంతా కూడా పనిచేస్తూ ఉంటారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి విజువల్స్ని మనం గమనించవచ్చు. వెంటనే కాకి గోవింద్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడదాం. ఈ కాకి గోవింద్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో కౌన్సిల్ సమావేశంలో, సో వీళ్ళకి 30,000 50,000 జీతం ఇస్తున్నాం, ఖాళీగా కూర్చుంటున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ గౌరవ కౌన్సిల్ సభ్యులకి ఒకటి తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా 3 ఏళ్ళు మేము 15,000 జీతానికే పనిచేసామండి. ఆ 15,000 జీతంలో కూడా దాదాపుగా కరోనా 2 ఏళ్ళు ఉంది. ఆ 2 ఏళ్ళు కరోనాలో కూడా మేము మా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఎటువంటి భయం బెదురు లేకుండా సచివాలయ ఉద్యోగులు ముందుకొచ్చి పనిచేశారు. ఆ రోజు మేము పనిచేస్తున్న పని మీకు గుర్తు రాలేదని మేము గౌరవ కౌన్సిల్ సభ్యులుగా అడుగుతున్నాను. ఈ వ్యవస్థలోని అన్ని పనులు కూడా అడ్మిన్ సెక్రటరీలకి ప్రభుత్వం నుంచి ఏ పని వచ్చినా డైరెక్ట్గా సచివాలయాలకి అప్పచెప్పడం, సర్వేలు చేయించడం, ఇది కొద్దిగా ఇంత వర్క్ మేము పనిచేస్తున్నప్పుడు కూడాను ఒక వ్యవస్థలో ఉండి ఒక కౌన్సిల్లోని సచివాలయ ఉద్యోగులు ఏం పని చేయట్లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు నవరత్నాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాలు వచ్చాయి, ఇప్పుడు నవరత్నాలు లేవు కాబట్టి సచివాలయాలు అవసరం లేదన్నట్టుగా నేను ఆయన వ్యాఖ్యలు చేశారు. అది చాలా తప్పు అనమాట. నిజంగా వాలంటీర్లు తీసేసి వాలంటీర్లు చేయవలసిన పనులు సచివాలయం ఎంప్లాయీస్ కేసినాడు కూడా ఇంతమంది ఎవరు కూడా మేము రాలేదండి. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి అని చెప్పి సచివాలయంలో ఉండి పనిచేసాం. ఈ రోజు వాళ్ళు వాలంటీర్లు తీయకపోగా ఆ పనులు కూడా మేము చేస్తుంటే దాని మీద కూడా ఇంకా సచివాలయం సెక్రటరీలు ఖాళీగా ఉన్నారు, పని చేయట్లేదు అని చెప్పేసి అన్న మాటలు మాత్రం మా సచివాలయం మా మనోభావాలు మాత్రం దెబ్బతీసినట్టు ఉన్నాయి. వ్యవస్థలో తెలిసి ఉండి మీరే అంత మాట్లాడితే సాధారణ ప్రజలు ఇంకేమనుకుంటారు? దీనికి మాత్రం మేము అయితే చాలా బాధపడుతున్నామండి. దీన్ని బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం కార్పొరేటర్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా అందరి ముందుకు వచ్చి సచివాలయ ఉద్యోగుల పట్ల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఒకసారి తాము ఏం చేస్తున్నామో ఒకరోజు తమతో పాటు విధుల్లోకి హాజరు కావాలని కూడా వీరంతా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.